హాయ్ అండి, అందరికీ నమస్కారం. రథసప్తమి సందర్భంగా టీటీడీ దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు భక్తుల కోసం ఒక అద్భుత నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫిబ్రవరి 3 నుండి 5 వరకు ఎస్ఎస్డి టోకెన్లు, అదేనండి శ్రీవారి దర్శనం కోసం కొండ కింద ఇచ్చే టోకెన్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రథసప్తమి సందర్భంగా అన్ని ఆతిథ్య సేవలను, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ దేవస్థానం చైర్మన్ తెలిపారు. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులకు తప్ప అన్ని విఐపి బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు నాయుడు గారు తెలిపారు. అలాగే ఈ రథసప్తమి సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 1250 మంది పోలీసులతో 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మొన్న జరిగిన తొక్కిసలాటని దృష్టిలో ఉంచుకుని గ్యాలరీలోకి వచ్చే భక్తుల కొరకు ప్రవేశ ద్వారము, అలాగే బయటకు వచ్చే మార్గంతో పాటు అత్యవసర మార్గం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహన సేవలను చూడడం కోసం గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు అన్నప్రసాదాలను, అలాగే తాగునీటిని అందించడానికి శ్రీవారి సేవకులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి వాహన సేవలు జరుగుతున్నప్పుడు ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను, అలాగే వివిధ రకాల నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల కోసం అత్యవసర వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బందిని, అలాగే మందులను, అంబులెన్సులను 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు. కావున భక్తులందరూ కూడా ఈ రథసప్తమి వేడుకల్లో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలవలసిందిగా కోరుకుంటూ సర్వేజన సుగుణభవంతు. ఓం నమో వెంకటేశాయ.